ఆదిలాబాద్ జిల్లాలో రేపు సీఎం రేవంత్ రెడ్డి పర్యటించబోతున్నారు. జిల్లా కేంద్రంలో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడే అన్ని అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన శిలాఫలకాలని ఆయన ప్రారంభించబోతున్నారు. ప్రధానంగా ఆదిలాబాద్ మున్సిపాలిటీకి సంబంధించి 18.7 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి. దాంతోపాటు మెప్మా మరొకటి మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించే 2 పెట్రోల్ బంకులకు సంబంధించి వాటిని ప్రారంభించబోతున్నారు. సిఎస్ఆర్ నిధులతో 2 కోట్ల నిధులతో 2 పాఠశాలలో మౌలిక సదుపాయాలు, దాంతోపాటు కొత్త కలెక్టరేట్ సంబంధించి ఒక సబ్ స్టేషన్ శంకుస్థాపన 2.31 కోట్లతో చేయబోతున్నారు. ఇక పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి పోలీస్ క్వార్టర్స్, దాంతోపాటు భరోసా సెంటర్కి సంబంధించిన శంకుస్థాపనలు ఉన్నాయి. ఇక ఇందిరా మహిళా శక్తికి సంబంధించి బ్యాంకు లింకేజ్ స్కీమ్ల ద్వారా 19.69 కోట్లకు సంబంధించిన చెక్కులను రేవంత్ రెడ్డి లబ్ధిదారులకు అందించబోతున్నారు. దీంతోపాటు ప్రధానంగా చాలా హామీలు ఉన్నాయి. దానికి సంబంధించి చాలా జిల్లా ప్రజలంతా కూడా కొంత ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. సో ఏర్పాట్లన్నీ కూడా ఆల్మోస్ట్ పూర్తయ్యాయి. అధికారికంగా నిర్వహిస్తున్న కార్యక్రమము ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ కూడా జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్నారు కాబట్టి కొంత పెద్ద మొత్తంలో చాలా రోజుల తర్వాత సభ జరుగుతుంది. భారీగా జన సమీకరణ దిశగా కూడా ఇటు పార్టీ క్యాడర్ కావచ్చు, మిగతా వాళ్ళంతా కూడా ఏర్పాట్లు అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. చూడొచ్చు, ఇది ఇందిరా ప్రియదర్శిని స్టేడియం. టెంట్లు కానీ మిగతా అన్ని కూడా ఏర్పాట్లు చేశారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఉన్నారు. మాజీ డీసీసీ ప్రెసిడెంట్ ఉన్నారు సాజిద్ ఖాన్. విపక్షాలు సీరియస్గా ఆరోపిస్తున్నాయి, ఎందుకు రేవంత్ రెడ్డి వస్తున్నాడు. ఎందుకంటే ఆయన పీసీసీ చీఫ్గా ఉన్నప్పుడు, సీఎంగా ఉన్నప్పుడు ఆదిలాబాద్ జిల్లాని దత్తత తీసుకున్నాం, అన్ని సమస్యలు తీరుస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. ఏ మొహం పెట్టుకొని సీఎం ఆదిలాబాద్కు వస్తున్నారన్నది విపక్షాలు ఆరోపిస్తుంది. సీఎం గారు ఎన్నో కోట్ల రూపాయలతో ఆదిలాబాద్ జిల్లాని అభివృద్ధి చేస్తున్నారు. మరి ఆదిలాబాద్ అర్బన్లో ఆదిలాబాద్ మున్సిపాలిటీలు వచ్చి మున్సిపల్ ఏరియాలో ఎన్నో కోట్ల రూపాయలు శంకుస్థాపనలు చేస్తున్నారు. మరి వాళ్ళే చెప్పాలా ఎన్ని ఇంద్రమ్మ ఇల్లు ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, మరి ఆదిలాబాద్లో ఎన్ని రేషన్ కార్డు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. మీరు మీరు చేయలేని పనులు కాంగ్రెస్ పార్టీ చేసి చూపించింది. మరి ఇదే జోగురామన్న గారు ఇవాళ మరి మీరే అన్నారు, రేవంత్ రెడ్డి ఎప్పుడు సీఎం గాడు, ఆయన సీఎం అయితే నేను ఉరి వేసుకుంటా అన్నాడు, ఉరి వేసుకోలే. మరి ఇటువంటి మాటలు అంటే ఈరోజు ఒక సీఎం ఎక్కడైనా వస్తుందంటే అక్కడ ఏదైనా అభివృద్ధి పనులు శంకుస్థాపన చేస్తారు. కనీసం మన ప్రాబ్లమ్స్ చెప్తే మరి ఆయన శాంక్షన్ చేసుకొని పోతారు. కానీ అది చెప్పకుండా ఎందుకు వస్తున్నావు అంటే ఒక సీఎంని ఎందుకు వస్తున్నావు అంటే మరి అభివృద్ధి జరగద్దా అని నేను ప్రశ్నిస్తున్నా. రైట్, గతంలో చాలా డిమాండ్స్ ఉన్నాయి. ఆదిలాబాద్ ప్రజలు కూడా చాలా ఎదురు చూస్తున్నారు. ముఖ్యమంత్రి వస్తున్నాడు అంటే ఎయిర్పోర్ట్ కానీ, సీసీఐ కానీ, ఒక యూనివర్సిటీకి సంబంధించి కొన్ని డిమాండ్స్ ఉన్నాయి జిల్లాలో. దానిపైన కొంత ఏమన్నా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందా, హామీలు ఇచ్చే అవకాశం అనిపిస్తుంది? 100%. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉన్నది, లేకుంటే 100% ఇప్పుడు ఎయిర్పోర్ట్ ఇనాగ్రేషన్ అవుతుండే. ఎందుకంటే ఆయన హామీ ఇచ్చిండు అసెంబ్లీలో, ఖచ్చితంగా వరంగల్ ఆదిలాబాద్ 2 ఎయిర్పోర్టు నేను పర్మిషన్స్ తీసుకొస్తా సెంట్రల్ నుంచి, ఎట్లయినా ల్యాండ్ ఎక్వేషన్ చేసి ఎయిర్పోర్ట్ కట్టిస్తానన్నాడు. 100% వచ్చే రోజులో ఎలక్షన్ కోడ్ అయిన తర్వాత నెక్స్ట్ అయిన విజిట్లో ఇనాగ్రేషన్ 100% ఉంటుంది. రైట్, లోకల్ బాడీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి, గ్రామ పంచాయతీకి సంబంధించిన ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఈ సభ ఓటర్లను కొంత ప్రలోభ పెట్టేందుకు ప్రభుత్వ నిధులతో ఈ సభ ఏర్పాటు చేస్తున్నారు, ఓటర్లను కొంత ప్రలోభాలకు గురి చేస్తున్నారు అన్నది విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వ నిధులతో వాళ్ళు ఫారెన్ తిరుగుతారు. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు కనీసం ఇక్కడ వచ్చి ఎన్నో మందికి చెక్లు వంచే కార్యక్రమాలు ఉన్నాయి. లోకల్లో ఆదిలాబాద్లో డ్యామేజ్ ఉన్న రోడ్స్లో శాంక్షన్ చేసి రోడ్డు కట్టే కార్యక్రమాలు ఉన్నాయి. ఎన్నో వేల కోట్ల రూపాయలతో రేపు సీఎం గారు ఇనాగ్రేషన్ చేసి ఉన్నది. ఇది సుగా అర్బన్లోనే, దీనికి రూరల్తో సంబంధమే లేదు. థ్యాంక్ యూ సాజిద్ గారు. ఇది పరిస్థితి చూడవచ్చు, జన సమీకరణకు సంబంధించి ఏర్పాటు చేస్తున్నారు. దీంతోపాటు ఇది ఆదిలాబాద్ టౌన్లో మధ్యలో ఉంది కాబట్టి కొంత రూట్కి సంబంధించిన ట్రాఫిక్ డైవర్షన్ కూడా ఉంది. వాహనాలకు సంబంధించి వేరే 2 చోట్ల గ్రౌండ్లలో వాహనాలని
పార్కింగ్ కోసం 2-వీలర్ వేరే చోటు, భారీ వాహనాలన్నీ కూడా వేరే చోటు ఏర్పాటు చేశారు. మరోవైపు సీఎం సంబంధించి హెలికాప్టర్లో వస్తారు కాబట్టి ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి అనుకున్న ఏరోడ్రామ్లో హెలిప్యాడ్లో అక్కడ హెలిప్యాడ్ని ఏర్పాటు చేశారు. అక్కడ నుంచి బై రోడ్డు ఆయన ఇందిరా ప్రియదర్శిని స్టేడియంకి వస్తారు. గతంలో మొన్నటి వరకు ఉన్న షెడ్యూల్లో కొంత మార్పు జరిగింది. మొన్న పోలీస్ హెడ్ క్వార్టర్కి సంబంధించిన కార్యక్రమాలు అక్కడ శంకుస్థాపనలు వేరే 2 చోట్ల ఉండే, కానీ మొత్తం అన్నీ కలిపి సమయాన్ని కొంత దృష్టిలో ఉంచుకొని అన్నీ కలుపుకొని ఒకే చోట ఇనాగ్రేషన్స్ అనేటివి ఏర్పాటు చేశారు. ఇక్కడే ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో శంకుస్థాపనలు, భూమి పూజలు అన్నీ కూడా ఈ ప్రాంతంలోనే చేస్తారు. రేపు మధ్యాహ్నం 1:30 నుంచి 2 ప్రాంతంలో ప్రత్యేక హెలికాప్టర్లో సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడికి రాబోతున్నారు. ఆయనతో పాటు స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యే, ఎంపీలకు సంబంధించి కూడా స్పీచ్ ఉంటుంది. ఆ తర్వాత రేవంత్ రెడ్డి మాట్లాడేది 4 గంటల ప్రాంతంలో తిరిగి 4 నుంచి 4:30 ప్రాంతంలో తిరిగి మళ్ళీ హైదరాబాద్కు వెళ్తారు. ఇది దీనికి సంబంధించిన టూర్ షెడ్యూల్. సో పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పక్క జిల్లాల నుంచి పెద్ద మొత్తంలో పోలీసు సంబంధించిన వారంతా కూడా ఇక్కడ బందోబస్తును ఏర్పాటు చేయడం, ట్రాఫిక్ డైవర్షన్ కానీ మిగతా అన్ని ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసిన పరిస్థితి. అది అధికారులు కూడా సీఎం టూర్కి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఎలాంటి ఆటంకాలు కలగకుండా చర్యలు తీసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ చందుతో ప్రేమ్ సాగర్, 10 టీవీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి.